ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ, త్రిత్వం తర్వాత 6వ ఆదివారంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినము కొరకు మనకి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము, మొదటి సంకీర్తన, పత్రికా పాఠము అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 26 నుంచి 38 వచనాలు, సువార్త పాఠము మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుండి 32 వచనాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు చదువుకుందాం. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చిన గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఆ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. యేసు ప్రభు వారు ప్రధాన యాజకులతోనూ పెద్దలతోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక తండ్రికి ఉన్నటువంటి 2 కుమారులు, ఒకడు అవిధేయుడు, ఒకడు విధేయుడు. 2 కుమారుల గురించి యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు కూడా 2 మనస్తత్వాలు కలిగినటువంటి వారు. ఆ తండ్రికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ 2 కుమారులు కూడా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయాలి. అందుకనే తండ్రి పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఈరోజు నువ్వు పని చెయ్యి అంటే గనక వెంటనే ఆ పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే గనక నేను వెళ్ళను అన్నాడు. కానీ మనసు మార్చుకుని వెళ్ళి ఆ ద్రాక్ష తోటలో పనిచేశాడు. ఆ తండ్రి 2వ కుమారుని దగ్గరికి కూడా వచ్చి ఈరోజు నీ వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేయి అని చెప్తే వెంటనే నేను వెళ్తాను, పనిచేస్తాను అని చెప్పాడు. కానీ వెళ్ళి పనిచేయనటువంటి కుమారుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభు వారు ఆ ప్రధాన యాజకులతోనూ పెద్దలతోనూ మాట్లాడుతూ ఎవరు ఏమంటున్నాడంటే గనక ఆ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేశారు అని అడుగుతూ ఉన్నారు. చూడండి, ఎందుకని యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్తా ఉన్నారంటే గనక ఈ రోజున ఈ లోకంలో అనేక మంది ప్రభువు ఏర్పాటు చేసినటువంటి వారే. ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి వారే. కానీ కొంతమంది ప్రభు మాట వింటున్నారు, కొంతమంది ప్రభు మాట వినట్లేదు. కొంతమంది మాత్రమే విధేయులుగా ఉంటున్నారు, కొంతమంది విధేయత లేకుండా ఉన్నారు. సహజం, ఈ లోకంలో మానవులందరూ కూడా మంచివారు, చెడ్డవారు, దేవుని మాట వినేటువంటి వారు, దేవుని మాట విననటువంటి వారు. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా 2 వర్గాలుగానే మనకి ప్రపంచం అంతా కూడా కనబడుతూ ఉన్నది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియ్యి మంటివియ్యి కూడా ఉండెను, వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు ఉపయోగింపబడును అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాట చక్కటి మాట. గొప్పవారి ఇంటిలో, బాగా ధనికులైనటువంటి వారి ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయంట, బంగారు పాత్రలు ఉంటాయి. అంతేకాకుండా కర్రతో చేసినటువంటి పాత్రలు, మట్టితో చేసినటువంటి పాత్రలు కూడా ఉంటాయి. అవి ఏంటంటే కనుక కొన్ని ఏమో ఘనత కలిగినటువంటివి, బంగారము వెండితో చేయబడినటువంటివేమో ఘనత కలిగినటువంటివి. అవి బాగా ఎత్తైనటువంటి స్థలాల్లో చాలా జాగ్రత్తగా దాస్తూ ఉంటారు. కర్ర, మట్టివి అనేటువంటివి ఘనహీనతకు సంబంధించినటువంటివిగా కనబడుతూ ఉన్నాయి. చూడండి, ఒక గొప్ప ఇంటిలోనే ఘనత కలిగినటువంటివి ఉన్నాయి, ఘనహీనత కలిగినటువంటివి ఉన్నాయి. అలాగే ఒక గ్రామంలో ఘనత కలిగినటువంటి వారు ఉంటారు, ఘనహీనత కలిగినటువంటి వారు ఉంటారు. ఒక సంఘంలో ఉంటారు, ఒక దేశంలో ఉంటారు. ప్రపంచంలోనే 2 రకాలైనటువంటి వారు, ఘనత తెచ్చేటువంటి వారు, దేవునికి ఘనత తెచ్చేటువంటి వారు, దేవునికి ఘనహీనత తెచ్చేటువంటి వారు మనకి కనిపిస్తూ ఉన్నారు. అందుకని ఈ మనుషులను, వీళ్ళిద్దరు కుమారుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ ప్రజలందరూ కూడా 2 వర్గాలుగా మనకి కనబడుతూ ఉన్నారు. ఒకళ్ళేమో నటించేటువంటి వారు,
అంటే దేవుల్లో ఉన్నట్టు నటిస్తారు. ఈ రెండో కుమారుడు అంతే కదా, నీ మాట నేను వింటున్నాను అన్నట్టుగా ఉన్నాడు, కానీ వినట్లేదు. రెండో వారు ఎవరంటే కనుక అనుసరించేటువంటి వారు. ఎవరంటే కనుక పాపాలను విడిచిపెట్టి దేవుని అనుసరించడానికి ప్రయత్నించి దేవుల్లో ఉండేటువంటి వారుగా మనకి కనపడతా ఉన్నారు. నటించేటువంటి వారిలో, అనుసరించేటువంటి వారిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే కనుక మనసు మార్చుకోవడం. పెద్ద కుమారుడు వెళ్ళనన్నాడు కానీ మనసు మార్చుకున్నాడు. చిన్న కుమారుడు వెళ్తానన్నాడు కానీ వాడు వెళ్ళననేటువంటి మనసును తెచ్చుకున్నటువంటి వాడిగా మనకి కనిపిస్తున్నాడు. అంటే నటించేటువంటి వారేమో దేవుని మాట విన్నట్టుగానే ఉంటారు, దేవుడు చేయమన్నటువంటి మంచి పనులు చేయరు. అనుసరించేటువంటి వారు ఎలా ఉంటారంటే కనుక దేవుని మాట విననప్పటికీ తర్వాత ఆయన మాటకు లోబడేటువంటి వారుగా ఉంటారు. అందుకని ఆ తండ్రికి ఇద్దరు కుమారులే, పరలోకపు తండ్రికి కూడా అందరూ కుమారులే, కానీ రెండు రకాలైనటువంటి వారిగా మనకి కనపడుతున్నారు. ఎందుకంటే కనుక ద్రాక్ష తోట అనేటువంటిది దేవుని యొక్క పరిచర్యగా మనకి కనపడుతూ ఉన్నది. పరిచర్య చేసేటువంటి భాగ్యం, ఆయన ద్రాక్ష తోటలో పనిచేసేటువంటి భాగ్యం అందరికీ అప్పగించాడు దేవుడు. కానీ అందరూ కూడా ఆ ద్రాక్ష తోటలో దేవునికి లోబడి పనిచేసేటువంటి వారిగా మనకి కనిపించట్లేదు. అందుకనే ఈ రోజున మరి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇద్దరు కూడా తండ్రిని బాధ పెట్టినటువంటి వారిగానే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే కనుక మొట్టమొదట పెద్ద కుమారుడు వెళ్ళనని చెప్పినప్పుడు తండ్రి ఎంతో బాధపడ్డాడు. రెండవది మరి చిన్న కుమారుడు వెళ్తానని అన్నప్పుడు సంతోషం కలిగింది, కానీ తర్వాత బాధపడ్డాడు. పెద్ద కుమారుని విషయంలోనైతే కనుక వెళ్ళనని చెప్పి వెళ్ళి పనిచేసిన తర్వాత తండ్రి ఎంతో సంతోషించినటువంటి వాడిగా మనకి కనిపిస్తున్నాడు. అందుకనేసే మరి ఎవరు తండ్రికి ఇష్టమైనటువంటి వాడు అని అడిగిన మాటకు చూడండి, సువార్త 21:31 ఉంటుంది. అందుకు వారు మొదటి వాడే అనిరి, యేసు సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారిని అడిగినటువంటి ప్రశ్నకు వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే గనక తండ్రికి ఇష్టమైనటువంటి వాడిగా ఎవరు ఉన్నారంటే కనుక మొదటివాడే అన్నారు. అన్న వెంటనే యేసు ప్రభు వారు అంటున్నారు, సుంకర్లు వేశ్యలు మీకంటే దేవుని రాజ్యంలో ముందుగా ప్రవేశిస్తారు అనేటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే గనక అసలు సుంకరులు అంటే గనక, వేశ్యలు అంటే గనక, పాపులంటే గనక యూదులకు అసలు ఇష్టం లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నారు అక్కడ యేసు ప్రభు వారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే కనుక సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అనేటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక అసలు సుంకరులు, పాపులు, వేశ్యలు అనేటువంటి వారు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కారణం ఏంటో ఇక్కడ మత్తయి సువార్త 21:32 రాయబడి ఉన్నది. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతని నమ్మినట్లు పశ్చాత్తాప పడకపోతిరి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చూసారా, యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే కనుక యోహాను బాప్తిస్మమిచ్చి యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చాడు, కానీ మీరు అతన్ని నమ్మలేదు. ఎవరు నమ్మారంటే గనక సుంకరులు నమ్మారు, వేశ్యలు నమ్మారు. మీరు అది చూచారు. ఆ సుంకరులు, వేశ్యలు ఆ బాప్తిస్మమిచ్చి యోహానును నమ్మటం మీరు చూచారు, అయినా కానీ మీరు పశ్చాత్తాపపడలేదు, ఆయన నమ్మలేకపోయారు అనేటువంటి మాటలను మరి ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే కనుక ద్రాక్ష తోటల్లో ముందు పనిచేయటానికి వెళ్తానని తర్వాత వెళ్ళనటువంటి వారిని దేవుడు ప్రధాన యాజకులతోనూ యూదా మత నాయకులతోనూ పోలుస్తున్నారు. మరి మిగిలినటువంటి వారిని సుంకరులతోనూ ఇంకొక కుమారుని సుంకరులతోనూ వేశ్యలతోనూ పోలుస్తూ ఉన్నాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను నీతి మార్గాన్ని చూపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ రోజున ఇంకాను ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఉన్నారు, ప్రభువుని గ్రహించలేనటువంటి వారు ఉన్నారు. అందుకనే అక్కడ గద్దిస్తున్నటువంటి ప్రభువారు మనకి కనిపిస్తున్నారు. ఈ రోజున మన జీవితం ఎలా ఉన్నది? మన జీవితము కూడా మనము కూడా దేవుణ్ణి ఎరగనటువంటి వారముగా ఉన్నామా, దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా అందరికీ కనిపిస్తున్నామేమో, దేవుణ్ణి ఎరగనటువంటి వారముగా ఉన్నామేమో.
ఒకవేళ మనమే నీతిమంతులము, ప్రధాన యాజకుల్లాగా, పెద్దలలాగా, ఆ మత నాయకుల్లాగా ఒకవేళ మనమే గొప్పవారము, మనమే నీతిమంతులము అని అనుకుంటా ఉంటే గనక, దేవుని మాటకు లోబడినటువంటి వారముగా మనం ఉంటే గనక దేవుడు మనల్ని ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీకంటే ఆ వేశ్యలు మంచివారు, మీకంటే పాపులు మంచివారు, మీకంటే వారు ముందుగా పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతారని మనతో కూడా అంటే గనక, ఒకవేళ మన జీవితము ఇంతగా క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మన జీవితము వ్యర్థమైనటువంటి జీవితమే కదా. అందుకని ఈ రోజున ఇర్మియా గ్రంథం 2:21 ఉంటుంది, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవేళ భ్రష్ట సంతానమైతివి అంటున్నారు. చూసారా, యెహోవా దేవుడు మనల్ని ఎలాగ నాటారంటే గనక శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా నాటారంటండి. కేవలము చాలా మంచి విత్తనముగా మనల్ని నాటారంటండి. కానీ దేవుడు ఏమంటాడంటే గనక, మరి నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె ఉన్నావు, నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి, నీవు శ్రేష్టమైనటువంటి దానివిగా ఉండాలని ఆశపడ్డాను. నేను పుట్టించడమే నిన్ను శ్రేష్టమైన దానిగా, నిన్ను శ్రేష్టమైన వానిగా నేను పుట్టించాను. కానీ మీరు ఎలా ఉన్నారంటే కనుక జాతిహీనపు మరి పనికి రానటువంటి జీవితాలతో ఉన్నారు అని మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఈ రోజున మన జీవితము ఒకవేళ దేవునికి ఇష్టం లేనటువంటి జీవితంగా ఉంటే కనుక ఇది వ్యర్థమైనటువంటి జీవితం అని ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 8:29-31 అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనిమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదివినది గ్రహించుచున్నావని అడగగా అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను అని ఇక్కడ వ్రాయబడింది. అపోస్తులైనటువంటి ఫిలిప్పు సమరయలో విస్తారమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నాడు. పరిచర్య చాలా వృద్ధిలో ఉన్నది. ప్రభు ఏది చెప్తే దానినే చేస్తూ ఉన్నాడు ఫిలిప్పు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. అందుకని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఐపియా దేశము నుండి ఒక రాణి గారి దగ్గర గొప్ప అధికారంలో ఉన్నటువంటి ఒక నపుంసకుడు దేవుణ్ణి తెలుసుకుని, ఎవరో చెప్పడం వల్ల దేవుణ్ణి తెలుసుకుని, యెరూషలేములో ఆయన దేవాలయము విషయం తెలుసుకుని ఆరాధించడానికి చాలా దూరం నుండి వచ్చాడు. చూడండి, ఈ నపుంసకుడు అనేటువంటి వాడు దేవుణ్ణి ఎరగనటువంటి వాడు. ఎవరో చెప్పడం ద్వారా వారి మాటకు లోబడి రక్షణను వెతుక్కుంటూ వచ్చినటువంటి వాడుగా మనకి కనపడుతూ ఉన్నాడు. ఇక్కడైతే యాజకుల కంటే ప్రధానమైనటువంటి వారు మత నాయకులు, మత పెద్దలు. మరి వీరందరూ కూడా అనుకుంటున్నారు, మేము దేవుని మాట వింటున్నాం అనుకుంటున్నారు, కానీ రక్షణ లేకుండా ఉన్నటువంటి వారుగా మనకి కనపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ నపుంసకుని అందుకని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఏమనంటే కనుక, ఎవరో చెప్పడం ద్వారా యెరూషలేముకి వెళ్ళి దేవుని ఆరాధించుకోవాలనేటువంటి ఆశతో ఆయన రక్షణను వెతుక్కుంటూ వచ్చాడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక, యేసు ప్రభు వారు ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళి ఆ రథం దగ్గరికి వెళ్ళి ఆ నపుంసకుని కలుసుకో అని చెప్పినప్పుడు, మరి ఫిలిప్పు వెళ్ళి ఆ నపుంసకునితో మాట్లాడినప్పుడు ఆయన ఈ బోధన అంగీకరించి వెంటనే రక్షణ బాప్తిసం తీసుకున్నటువంటి వాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఫిలిప్పు దేవుని మాట వింటున్నాడు, నపుంసకుడు కూడా దేవుని మాట వింటున్నాడు, ఇద్దరు కూడా దేవుని మాట వింటున్నారు. ఈ రోజున మన జీవితం, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట వినాలనేటువంటి ఆశ దేవునికి. ఆయన మాట వింటే ఆయన రాజ్య వారసులు మొత్తం ఆయనతో పాటు కలిసి జీవించేటువంటి భాగ్యం మనకు ఉంటుంది. మనం బ్రతికే పరలోక రాజ్యం చేరాలని, దేవుని దగ్గర నివాసం చేయాలని, దేవునితో సహవాసం చేయాలని, నరకంలోనికి వెళ్ళకూడదని మనం చాలా జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ మన జీవితము ప్రధాన యాజకుల్లాగా, ఆ పెద్దల్లాగా ఉన్నదేమో, లేకపోతే దేవుని మాట విన్నటువంటి ఫిలిప్పులాగా, దేవుని మాట విన్నటువంటి దేవుని వార్తను అంగీకరించినటువంటి, సువార్తను అంగీకరించినటువంటి నపుంసకుని వలె ఉన్నదో
మన జీవితాలను మనము మరి ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారముగా మనం ఉన్నాము. ఈ కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. మొదటి సంకీర్తన మొదటి 2 వచనాలు, దుష్టుల ఆలోచన చెప్పని నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని ఇక్కడ వ్రాయబడింది. చూస్తే ఈ లోకం ఎటువంటిదో మొదటి వచనంలో వ్రాయబడింది. ఈ మొదటి సంకీర్తన చాలా శ్రేష్టమైనటువంటి సంకీర్తన. ఎందుకంటే కనుక విశ్వాసులైనటువంటి వారు, దేవుని మాటను వినేటువంటి వారు, దేవుని వెంబడించేటువంటి వారు దుష్టుల ఆలోచన ప్రకారం నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసులు కూర్చుండే చోట్లో కూర్చోకూడదు. అంటే ఎవరితో నడవకూడదంటే కనుక దుష్టులతో నడవకూడదు, ఎవరితో నిల్చోకూడదంటే కనుక పాపులతో నిల్చోకూడదు, ఎవరితో కూర్చోకూడదంటే కనుక అపహాస్కులతో మనము కూర్చోకూడదు. అంటే కనుక విశ్వాసులైనటువంటి వారు వెనకాల వెళ్తే కనుక విశ్వాసంలోనికి వెళ్తాం, అవిశ్వాసులైనటువంటి వారిని అనుసరించి వెళ్తే కనుక అవిశ్వాసంలోనికి వెళ్తాము, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. అందుకనే దేవుని మాటకు మనం లోబడి జీవించాలి. అటువంటి కృప మనకందరికీ దేవుడు కలిగి చేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాయన. నాయన, నీ బిడ్డలముగా మేము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము, కానీ ప్రభా విధేయులముగా ఉన్నాము, అవిధేయులముగా ఉన్నాము. నీ మాటను వింటూ ఉన్నాము, నీ మాటను వినకుండా మేము జీవిస్తూ ఉన్నాము. ఒక్కసారి మా జీవితాలు మేము పరిశీలన చేసుకోవడానికి నీ కృపను దయచేసి, నీ కాపుదల, భద్రత, నీ ఆశీర్వాదము మాకందరికీ దయచేసి మీరే మహిమ పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మీయ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికీ ఎల్లవేళలా సదా తోడుగుండును గాక.